ఎనీ క్వశ్చన్స్? ఇండస్ట్రీస్కి శుద్ధి చేసిన నీళ్లు కాదు బ్రదర్. ఇండస్ట్రీస్కి వారు ఏ రకమైన నీళ్ళు కావాలంటే ఆ రకమైన నీళ్ళు ఇస్తున్నాం. కొంతమంది రా వాటర్ మాత్రమే అవసరం ఉంటుంది, వారికి రా వాటర్ ఇస్తున్నాం. కొంతమందికి ట్రీటెడ్ వాటర్ అవసరం ఉంటుంది, వారికి అది ఇస్తున్నాం. ఇంకా కొంతమందికి వారు ఏ ఎఫ్లూయెంట్ అయితే వారు విడుదల చేస్తారో దాన్నే రీసైకిల్ చేసుకునే దానికి కూడా అవకాశం ఇస్తున్నాం. దానికి కూడా ఒక మరి కార్యాచరణ రూపొందించాము. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అదే రకంగా హెచ్ఎండబ్ల్యూఎస్ జిహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఎక్కడెక్కడైతే ఎఫ్లూయెంట్ వాటర్ రీట్రీట్మెంట్ చేసి రీయూజ్ చేసుకోవడం ఉంటుందో అది కూడా చేస్తాం. హైదరాబాద్ సివరేజ్కి సంబంధించి ఒక ఛాలెంజ్ ఉంది బ్రదర్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇందాక ఎండి గారు కూడా చెప్పాను, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చరిత్రలో హెచ్ఎండబ్ల్యూఎస్లో ఏనాడు ఇంత వేగంగా వర్క్ జరగలేదు. కేవలం 110 రోజుల్లో ఎన్ని కిలోమీటర్లు అండి పైప్ లైన్? 1200 కిలోమీటర్ల పైప్ లైన్ 110 రోజుల్లో వేసాం. ఇది చరిత్రలో ఏనాడు హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంత వేగంగా పనిచేయలేదు. రెండోది, మా మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదు అంటారు. జనరల్గా జిహెచ్ఎంసీ ఒకవైపు రోడ్ వేస్తుంటే వీళ్ళు తవ్వుతూ ఉంటారు. అది వాస్తవం. మేము ఇంకా పెంచుకోవాల్సి ఉంది అయోధ్య, కానీ అది కూడా మెరుగుపరుచుకున్నాం. ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నామంటే టెండర్లు, రోడ్లు తవ్వితే ఎక్కడైనా తవ్వాల్సి వస్తే అది వాటర్ పైప్ లైన్ కోసం, మళ్ళీ ఆ రీస్టోరేషన్ టెండర్ కూడా, అంటే రోడ్డు మళ్ళీ తిరిగి వేసే టెండర్ కూడా పూర్తయితేనే తవ్వకాలకు అనుమతిస్తున్నాం, లేకపోతే లేదు. అది అంత పటిష్టంగా పైప్ లైన్ ఏగానే మళ్ళీ రోడ్ వేయాలి, లేకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తామని చెప్పి కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం. ఆ విషయంలో కూడా ఎండి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ జిహెచ్ఎంసీ అయోధ్యతో కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా ప్రతి నెల పెట్టుకుంటున్నారు. శరవేగంగా పోతున్నాం. సివరేజ్ విషయం మీరు ఏదైతే చెప్పారో డెఫినెట్లీ వీఆర్ కన్సర్న్డ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఈ మధ్యన 1-2 సందర్భాల్లో సంక్ హోల్స్ చూసాం. హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్గ్లో చూసాము, ఇంకొకడ చూసాం. వీఆర్ ఆల్సో డెఫినెట్లీ కన్సర్న్డ్. అందులో కూడా ట్రెంచ్లెస్ టెక్నాలజీతో సర్వే కూడా చేయించాం. సర్వే చేయించి ఏ పైప్ లైన్ అయితే గతంలో వేసి ఆ ధ్వంసమైన పైప్ లైన్ ఉందో దానికి సంబంధించి కూడా మేము మళ్ళీ ఇప్పుడు ఒక టెండర్లు పిలుస్తున్నాము. తప్పకుండా వాటిని కూడా రీప్లేస్ చేయాలి. కాకపోతే ఏకకాలంలో ఇన్ని చేయాలంటే మరి ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వనరులు కూడా తగిన మొత్తంలో ఉండాలి. ఈ నిమిషానికైతే వీఆర్ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ఎక్కడెక్కడైతే రీప్లేస్ చేయాలో చేస్తాము. కానీ ఓవరాల్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు అవుతుంది హైదరాబాద్లో. కాబట్టి ఇప్పటికి ఈ నిమిషానికి అది తీసుకోవడం లేదు. బట్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ రీప్లేస్ చేసుకుంటూ పోతాం. ప్రయత్నం చేస్తున్నాం బ్రదర్. బెంగళూరు కాదు, ఇంకో వేరే చోట్ల కూడా వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి, వాటర్ సప్లై బోర్డుకి కమర్షియల్ కనెక్షన్ లాగా పరిగణించి వారికి పెద్ద మొత్తంలో బిల్స్ ఏవైతే వేస్తున్నారో సంప్రదిస్తున్నాము. కానీ మీకు తెలుసు, రాష్ట్రంలో ఈఆర్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంది. సో అయితే బోర్డు కట్టాలా లేదా గవర్నమెంట్ కట్టాలా, అంతేగాని ఇంకెవరో వచ్చి కట్టరు. ఈఆర్సీ వచ్చిన తర్వాత అయితే గవర్నమెంట్ అన్నా దాన్ని సబ్సిడైజ్ చేయాలా, లేదంటే ఇది. ఇప్పటిదాకా మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను నేను. చరిత్రలో ఏనాడు లేని విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ బోర్డుకి అత్యధిక మొత్తంలో బడ్జెట్ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. 1400 కోట్ల రూపాయలు బడ్జెట్లోనే స్ట్రైట్గా పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి. 1400 కోట్లు మెట్రో వాటర్ సప్లైకి, 1000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి. గతంలో చరిత్రలో ఇప్పుడు లేదు, ఎప్పుడు 300-400 కోట్లు దాటలేదు. అట్లాంటిది ఈరోజు అంటే రెండింటికి కలిపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి, హైదరాబాద్ నగరంలో ఉండే మౌలిక వసతుల పట్ల మాకున్న కమిట్మెంట్ ఏంటంటే ఈ బడ్జెట్లోనే 2400 కోట్ల రూపాయలు స్ట్రైట్గా బడ్జెట్లో పెట్టాం. అవుట్ ఆఫ్ బడ్జెట్ ఈ సంవత్సరం ఇందాక నేను చెప్పినట్టు 4000 కోట్ల రూపాయలు టేకప్ చేయబోతా ఉన్నాం హైదరాబాద్. అవుట్ ఆఫ్ బడ్జెట్ ఇది. ఆ 2400 కోట్లకి అదనంగా 4000 కోట్లు బయటపెట్టి మన అవుట్ ఆఫ్ బడ్జెట్ నుంచి లోన్ల రూపంలో సేకరించి దాన్ని నగరంలో రోడ్లు, మూసి, అదే రకంగా ఇతర ప్రాజెక్టుల కోసం కూడా తీసుకుంటా ఉన్నాం. సో ఈ సంవత్సరంలో అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా ఇన్ మై ఒపీనియన్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ ఇన్ హైదరాబాద్. అది వాటర్ సప్లై కానీ, రోడ్స్ కానీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా మీద అపారమైన విశ్వాసం పెట్టి ఒక్క సీటు లేని టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 100 సీట్లు కట్టబెట్టారు హైదరాబాద్ ప్రజలు. సో వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం యూ విల్ సీ ఎ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రోడ్స్, యూ విల్ సీ ఎ రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వాటర్ సప్లై. పవర్ సప్లై ఆల్రెడీ గణనీయంగా మెరుగుపడింది. లా అండ్ ఆర్డర్ మా హోంమంత్రి గారి నేతృత్వంలో అద్భుతంగా ఉంది. క్రైమ్ రేట్ తగ్గుతూ ఉంది. బెటర్ చేయాల్సిన ఏంటంటే మా కమ్యూనిటీస్, పార్క్స్, లేక్స్, ఇవన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం డెఫినెట్గా యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అర్బన్ మిషన్ భగీరథ అండ్ అర్బన్ మిషన్ కాకతీయ ఆల్సో.
Sir, for the first time, lakes and nala encroachments, in fact, I think we are the only government which has been acting without any trigger, so to speak. అంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా జరిగిన తర్వాత రియాక్టివ్గా ముందుకు పోతారు. కానీ నా దగ్గర ఇప్పుడు ఎగ్జాక్ట్ డేటా లేదు. ఐ కెన్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్ వీవ్ డెమోలిష్డ్, హెచ్ఎండిఏ పరిధిలో కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ నాలా ఎంక్రోచ్మెంట్స్ విషయంలో గతంలో ఎప్పుడో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉండేది. దాన్ని కూడా మొత్తం మేము మళ్ళీ సర్వే చేయించాం. మా సర్వే ప్రకారం ఆ బఫర్ జోన్ వదిలేస్తే నాలా ఎంక్రోచ్మెంట్సే దాదాపు 12,000 పైన ఉన్నాయి. కాబట్టి మొత్తం 398 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ నాలాస్ ఏవైతే ఉన్నాయో, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ విషయంలో కూడా వీ వాంట్ టు గో అగ్రెసివ్లీ, బట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద పువర్ ఆర్ అన్ఎఫెక్టెడ్ ఇన్ అ బిగ్ వే. అంటే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు కాకుండా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేయాలి, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా అవసరమైతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాలని ఒక మానవీయ కోణంలో చేస్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఏం చేసినా పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాం. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా అట్ ద సేమ్ టైం ఎన్హాన్స్డ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలనే ఒక ఫైన్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసి దానికి ప్రయత్నం చేస్తున్నాం. ట్యాంక్స్ విషయంలో కూడా ఐ గివ్ యూ అ ప్రామిస్. హైదరాబాద్లో 185 ట్యాంక్స్ ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయో వాటి విషయంలో ఎప్పటికప్పుడు మేము మా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం, స్టేలు తెచ్చుకోవడం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటి విషయంలో కూడా మీరు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇంకా ఇప్పుడు ఐ థింక్ ఐల్ బి డైగ్రెసింగ్ ఫ్రమ్ ద మెయిన్ ఇష్యూ హియర్. I'll do it another time. I'll explain to you lakes and nalas. I have all the data also right now, but I think we'll be digressing from the main issue. So